హాయ్ అండి. నా 'రావణ్ బాస్' పార్ట్ 107 కొంచెం కోల్డ్ ఉందండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. నువ్వు ఎలా అంటే అలానే, ఇంకేమీ ఆలోచించకుండా పడుకో అని ఆమె తల నిమురుతూ నిద్రపుచ్చాడు ఆకాష్. నిద్రపోయినట్లే నటించింది. అతను పడుకోగానే కళ్ళు తెరిచింది ఆద్య. అతని భుజం మీద నుండి కాస్త పక్కకు జరిగి మోచేతిని మడిచి తల ఆనించుకుని ఆకాష్ వంక చూసింది. గాలికి రెపరెపలాడుతున్న ముంగురులు, మూసుకున్న ఖడ్గాల్లాంటి కన్నులు, స్టైల్ గా క్రాఫ్ చేసిన బియర్డ్. చాలా బాగున్నాడు ఆకాష్. ఎంతో తీక్షణంగా అతని వంక చూస్తూ అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చింది. నిద్రలోని కలలో ఆమె ఎన్నోసార్లు అలా చేసినట్లుంది. తెలియకుండానే చిరునవ్వు నవ్వాయి ఆకాష్ పెదాలు. ఒక్క క్షణం అతను నిద్రపోలేదేమోనని అనిపించినా మరి కాసేపట్లో అతను సొమ్మసిల్లిపోవటం తెలిసి చిన్నగా నవ్వుకుని అతని మెడ దగ్గర మెరుస్తున్న గొలుసు వంక చూసింది. అది కెట్టెనిచ్చిన గిఫ్ట్. నెమ్మదిగా టీషర్ట్ కాస్త పక్కకు జరిపి ఆ గొలుసును బయటికి తీసింది. ఆకాష్ ఫోటో లోపల ఆద్య ఫోటో ఉన్న లాకెట్ అది. దాన్ని మురిపెంగా కాసేపు చూసి ఆకాష్ వంక చూసింది. ఎందుకో గాని ఆకాష్ కి సాధారణంగా మెడలో గొలుసులు వేసుకోవటం ఇష్టం ఉండదు. అతడికి ఇష్టం లేనిది జగన్నాథం గారు కూడా ఎప్పుడూ గొలుసు కొనలేదు. కానీ ఆ మాటలు మళ్ళీ గుర్తొచ్చి ఆ గొలుసును అతని గుండెల మీదే సర్దుతూ ఉండగా టక్కున ఆమె చెయ్యి పట్టుకున్నాడు ఆకాష్. ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఆద్య. నెమ్మదిగా ఆమె వైపుకు తిరుగుతూ నేనున్నానుగా, ఏం కాదు, పడుకో అని కలవరిస్తూ ఆమె చేతిని మరింత దగ్గరికి లాక్కున్నాడు. అతని వంక అపురూపంగా చూసింది ఆద్య. నుదుటి మీద ముద్దు పెట్టుకుని కళ్ళు మూసుకుంది తను. అమ్ములు, లేచి త్వరగా రెడీ అవ్వు, గెస్ట్ హౌస్ కి వెళ్దామన్నావుగా అని అన్నాడు ఆకాష్ నిద్రపోతున్న ఆద్య చెవిలో గుసగుసగా. ఆ మాటతో మెలకువ రాగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. సూర్యుడు అప్పుడే ఈ లోకానికి వచ్చేందుకు తయారుగా ఉన్నట్లున్నాడు. చలికాలం కావటంతో బయట కాస్త మంచు పడుతుంది. అలా చూస్తున్న ఆద్య వంక చూసి నుదుటి మీద ముద్దు పెట్టుకుని టవల్ తీసుకుని బాత్రూంలోకి దూరాడు. తనింకా విశేష్ చెప్పలేదన్న సంగతి మర్చిపోయి ఆమె చెప్పడం ఆలస్యం ఆ పని చేయటంలో మునిగిపోయిన ఆకాష్ వంక ఆప్యాయంగా చూసి చిరునవ్వు నవ్వుకుంది. కాసేపట్లో తయారయ్యారు ఇద్దరు. లేత గులాబీ రంగులో అక్కడక్కడ చక్కటి గులాబీ రంగు పూలతో ఎంతో అందంగా ఉన్న చీర కట్టుకుని అందంగా తయారయ్యింది తను. ఆమెను చూడగానే కాసేపు అలాగే ఉండిపోయాడు ఆకాష్. అతని చూపుని చూసి కనుబొమ్మలు ఎగరేసి నవ్వింది ఆద్య. ఆమె రూపు నవ్వు మనసుని గుచ్చుకుంటుంటే ఆ బాణాల నుండి తప్పించుకోవటం కష్టమైపోయి ఆమె దగ్గరగా ఉంటే ఏం చేస్తానేమో అన్నట్లుగా కిందికి వెళ్దాం పదా అన్నాడు. అతని మనోవేదన అర్థం కాలేదు కానీ సమయం అవుతూ ఉండటంతో అతనితో పాటే కిందకి కదిలింది తను. కింద శాంతి గారితో పాటు పెద్దవాళ్ళంతా ఎదురవగానే వాళ్ళను పలకరించి ఆద్యని అలా బయటికి తీసుకెళ్లి వస్తానని ఆమె చెయ్యి పట్టుకుని కదిలాడు ఆకాష్. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలా వెళ్ళకూడదని చెప్పబోయి వాళ్ళ మధ్య లేని కలయిక గుర్తురాగా వెళ్ళని, కనీసం అలాగైనా కాసేపు కలిసుంటారు, ఇంటికొచ్చాక దిష్టి తీద్దాం అని మనసులోనే సర్ది చెప్పుకుని టిఫిన్ తిని వెళ్ళండి అల్లుడు గారు అని అన్నారు. వద్దంటి, బయట తినేస్తాం అని చెప్తూ ఆద్యతో సహా బయటికి నడిచాడు ఆకాష్. వాళ్ళిద్దరి జంటను అలా చూస్తూ చంద్రశేఖర్ గారు, జగన్నాథం గారు, వరప్రసాద్ గారు తెగ సంబరపడిపోయారు వాళ్ళని చూసి. వెళ్లే దారిలో ఆద్య వద్దంటున్నా వినకుండా పెద్ద హోటల్లో టిఫిన్ అరేంజ్ చేయించాడు ఆకాష్. ఇంకా తప్పక అతనితో నడిచి అందంగా అలంకరించి ఉన్న విశాలమైన గదిలో డైనింగ్ టేబుల్ మీద ఎదురుగా కూర్చున్న ఆకాష్ ముందు కూర్చుంది తను. తింటున్న ఆద్య వంక చూసి అసలు ఎందుకు గెస్ట్ హౌస్ కి వెళ్దామంటున్నావు అమ్ములు అని అడిగాడు. నాకు చూడాలని ఉంది, అక్కడ నేనెలా ఉన్నాను అని అంది ఆద్య. ఆమె మాటలు కాస్త అర్థం అవగా నువ్వెక్కడైనా అందంగానే ఉంటావు, నాతో ఉంటే ఇంకా బాగుంటావు అని అనుకున్నాడు మనసులోనే ఆకాష్. అతని మాటలు వినబడినట్లుగా నాకు తెలుసు అని అంది ఆద్య. ఆమె వంక ఆశ్చర్యంగా చూసి అంతలోనే కనుబొమ్మలు ఎగరేసి మరీ ఇంత లేటుగా ఎందుకు అర్థం చేసుకున్నావు అని అడిగాడు చిరుకోపంగా. ఏమో మరి, నువ్వు కూడా కాస్త తొందరపడి ఉండాల్సింది అని అంది ఆమె. నేనెంత తొందరపడ్డానో నా రూమ్ చూస్తేనే అర్థమవుతుంది నీకు. ఎప్పుడు చూసినా నన్ను ఏదో శత్రువుని అనుకోవడం తప్పితే
ఏనాడైనా మనిషిగా చూసావా అని అన్నాడు కాస్త కోపంగా ఆకాష్. అతని కోపాన్ని చూసి గాఢంగా ఊపిరి వదిలి అతని కళ్ళలోకి చూస్తూ, నిన్ను చూసినంత దగ్గరగా, నిన్ను హత్తుకున్నంత గట్టిగా, నీతో మాట్లాడినంత మత్తుగా నేనింకెవరితోనూ లేను అని అంది ఆద్య. ఆమె మాటలతో గొంతులో గుటక పడగా టక్కున తలని విశాలంగా ఉన్న కిటికీ వైపుకు తిప్పాడు ఆకాష్. అతను అలా చూసి చిరునవ్వుతో, నా పెయింటింగ్ ని ఓ గోడ నుండా వేశామని తేజ చెప్పాడు. అది విన్న దగ్గర నుండి చూడాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది అని అంది ఆద్య. నేను నువ్వే చూసుకోబోతున్నావు అన్నమాట అని అన్నాడు ఆకాష్. "హ్మ్, నేను ఏనాడో వదిలేసిన నన్ను ఈ రోజు మళ్ళీ కలుసుకోవాలని ఉంది. స్నేహితులతో నవ్వుతూ తూలుతూ కాలేజ్కి కాలినడకన వెళ్ళేటప్పుడు పానీపూరిని చూసి గంతులేసిన ఆద్యాని నాకు మళ్ళీ చూడాలని ఉంది అంది. నీకు కాదు, నాకు చూడాలని ఉంది, కలుసుకోవాలని ఉంది అంటూ ఆమె వంక చూసి, ఆ రోజు షాప్ లో కొత్త డ్రెస్ వేసుకుని గిర్రుని తిరుగుతూ నవ్వావు కదా, నాకు ఆ ఆద్య కావాలి అన్నాడు ఆ రోజును ఊహిస్తూ. నువ్వు కావాలి అనుకుంటే ఏదైనా అయిపోతుంది. ఆద్య నీదే కదా అని అంది ఆమె. ఆమెను అలా చూసి కాస్త దగ్గరికి జరుగుతూ, ఇంత ముద్దుగా మాట్లాడికే ముద్దు పెట్టేస్తా అని అన్నాడు కళ్ళు చిన్నవి చేసి. అతని మాటలతో దాడలేకపోతున్న సిగ్గుని బుగ్గల్లోనే అంచుకుంటూ. ఇక చాలే, పద అని అంది సిగ్గును దాచలేక. గంటన్నర తర్వాత గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు ఇద్దరు. చాలా విశాలంగా ఉంది ఆ గెస్ట్ హౌస్. వాచ్మెన్ తలుపు తెరుస్తూ ఉండగానే లోపలికి చేరుకుంది ఆకాష్ కారు. లోపలికి నడిచారు ఇద్దరు. చాలా కాలం నుండి ఎవరూ ఉండడం లేదు కనుక బూజుపట్టిపోయి ఉంటుందేమో అనుకున్న ఆద్య అంచనాలన్నీ తలకిందులైపోగా తల మెరిసిపోతుంది ఆ ఇల్లు. ఆశ్చర్యంగా చూసింది తను. ఆ హాల్, సోఫా, టీవీ, డైనింగ్ టేబుల్ ఏవి చూసినా ఆద్య వెనుక తను తిరిగినప్పటి జ్ఞాపకాలే గుర్తుకు వచ్చాయి. ఇప్పుడదే ఆద్యతో కలిసి ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటం ఒక రకమైన అనుభూతిని కలిగించింది అతనికి. తను లండన్ వెళ్ళిన తర్వాత వచ్చిన కలలో ఉన్న బిల్డింగ్ ఇది కాకపోయినా ఇంచుమించు ఉండడంతో రెండింటినీ పోల్చుకుంది తను. నీ రూమ్ ఎక్కడా అని అడిగింది ఆద్య. ఆమె చెయ్యి పట్టుకుని మెట్ల వైపుగా నడిపించాడు ఆకాష్. చుట్టూ చూస్తూనే, ఈ ఇంట్లో ఎవరూ ఉండడం లేదు కదా, ఇంత నీటిగా ఎలా ఉంది అని అడిగిన ఆద్యాంగ చూసి ఆమెను నడిపిస్తూ, ఎవరూ లేరని, ఎవరున్నారు అంటూ చేరుకున్న గది తలుపు తెరిచాడు. లోపలికి వెళ్ళగానే ఎదురుగా ఉన్న ఆద్య ఫోటోని చూపిస్తూ, నా జీవితం అంతా ఇక్కడే ఉంది, అందుకే ఈ ఇంటిని వెలిసిపోకుండా ప్రతిరోజు శుభ్రం చేయిస్తూనే ఉన్నాను అన్నాడు ఆకాష్. అతని మాటలతో చిన్నగా నవ్వి, మరి పనివాళ్ళు కనిపించడం లేదేంటి అని అడగగానే, మనం వస్తున్నామని అందరినీ ఇంటికి పంపించేశాని అన్నాడు ఆకాష్. ఇక ఆ మాటల మధ్యలోనే పెయింటింగ్ దగ్గరికి నడిచి తీక్షణంగా చూసింది ఆద్య. ఆ గది ఆమె కలలో వచ్చింది కాకపోయినా ఆ ఫోటో మాత్రం అచ్చుగుచ్చినట్లుగా అలాగే ఉంది. దాన్ని ఆశ్చర్యంగా చూస్తూనే ఆమె నవ్వులు తిరిగి ఆమెకే వినిపించగా ఆ పెయింటింగ్ ని తడిమింది ఆద్య. నీ పెయింటింగ్ మీద ఎన్నో విసిరేసి మళ్ళీ వెంటనే పరిగెత్తికెళ్ళి తన టీషర్టుతోనే తుడిచేసేవాడు. ఒక్క క్షణంలోనే ఒక వ్యక్తి మీద ఉన్న ప్రేమ, కోపం ఉంటే ఎలా ఉంటుందో ఆ రోజు అన్నయ్య నుండి నాకు తెలిసొచ్చింది అన్న తేజ మాటలు గుర్తుకు రాగానే కళ్ళల్లో నీళ్లతో ఆ పెయింటింగ్ వైపుకు జరిగి ఆకాశం వంక తిరిగింది. అన్నింటికంటే ముందు ఆమె తడిమారిన కన్నులు కనిపించగానే టక్కున ఆమెను చేరుకుని, ఏమైంది అని అడిగాడు కంగారుగా. అతను కంగారుని చూస్తూ ఆమె కన్నీళ్లను తుడుస్తున్న అతని చేతులను అలానే బుగ్గల మీద ఆంచుకుని, ఇంతలా నన్ను ఎలా ప్రేమించావు ఆకాష్ అని అడిగింది. ప్రేమించడం కాదాద్య, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను ఎంతో నిశ్శబ్దంగా అన్నాడు ఆకాష్. నిజంగానా? కన్నీళ్లను కరిగించి కనుబొమ్మలు ఎగరేసి అడిగింది. నేనైతే నిజమే చెప్తాను, నీకు మాత్రం ఏ ఫీలింగ్స్ లేవు కదా నేనంటే అంటూ చిన్నబోయాడు ఆకాష్. అతని మాటతో కళ్ళు పెద్దవి చేసి, అసలు పెళ్ళే వద్దనుకున్నదాన్ని, మాటి మాటికి నన్ను చేరుకుని నువ్వు దగ్గరవుతూ ఉంటే ఎన్నిసార్లు ఆపాలనుకుని ఓడిపోయానో తెలుసా అని అనగానే సూటిగా ఆమె వంక చూశాడు ఆకాష్. అవును, నువ్వు నా మీద కోప్పడుతున్నా తిడుతున్నా ఎందుకో నీకు దగ్గరవుతూనే ఉన్నాను. నువ్వు ముట్టుకున్న ప్రతిసారి ప్రాణం పోయేది, నిన్ను ఆపలేకపోయేదాన్ని.
జరపలేకపోయేదాన్ని. ఎంత కఠినంగా ఉండాలి అనుకున్నానో అంత తేలిక చేసేసావు నన్ను. ఎవరికి చోటు ఇవ్వకూడదు అని ఇరుగ్గా చేసుకున్న మనసుని నువ్వు విశాలం చేస్తూ ఉంటే ఇంత చేదు గతంతో నీకు దగ్గర అవటానికి భయమేసింది. అప్పటికే నీకు నేనంటే ఇష్టం లేదేమో అనుకుని నీకు దూరంగా వెళ్ళిపోయాను. ఎన్నిసార్లు కలలోకి వచ్చావో తెలుసా? మళ్ళీ ఏవేవో పిచ్చి కలలు. నేను ఇంతవరకు కలనివి, నా కలలకు తెలియనివి అన్నీ నీ వల్లే మొదలయ్యాయి. ఆ రోజు పార్టీలో నీకోసమే చీర కట్టుకున్నాను. నువ్వు ముట్టుకుంటే దూరం జరపాలి అనుకుని అలసిపోయి ఓడిపోయాను. లండన్ కి వెళ్ళిన తర్వాత నేను ఎంతగా మిస్ అయ్యాను అంటే ప్రతి చోట ఉన్నట్లే కనబడేవాడివి. పిచ్చిదాన్ని అయిపోయాను ఆకాష్ అని అతడికి దగ్గరగా జరిగి ఎంత గంభీరంగా దేన్ని నమ్మకుండా ఉండేదాన్ని. చివరికి అది మరణించేదని తెలిసినా రాలిపోతున్న నక్షత్రాన్ని చూసి కోరికలు కోరుకునేటట్లు చేశావు. నీ దాన్నవడం కోసం నన్ను నేను కొద్ది కొద్దిగా కోల్పోయి నీలో కలిసిపోయాను అంది తను. ఆమె మాట్లాడుతున్నంతసేపు పరిసరాలతో పాటుగా నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఆకాష్. తలెత్తి అతని కళ్ళల్లోకి చూస్తున్న ఆద్య జుంకీలు ఆ నిశ్శబ్దమైన గాలికి కదులుతూ శబ్దం చేయగా ఒక్కసారిగా ఆమె తలని రెండు చేతులతో అందుకుని పెదవుల మీద పెదవులు అంచాడు తను. ఆ మరుక్షణం అతన్ని అల్లుకుపోయి గాఢంగా కళ్ళు మూసుకుంది ఆద్య. కనీసం ఓ 5 నిమిషాలు ఆమె అదరాల అమృతాన్ని జుర్రుకుని ఆమె నడుము మీద అరచేత్తో తడుముతూ ఎడమ చేతిని ఆమె కదలకుండా గోడకు ఆనిచ్చి ఆమె మెడ మీద ముద్దు పెట్టాడు ఆకాష్. ఆ మరుక్షణం కనురెప్పలు బలంగా కదలగానే మరింత తేలికయింది ఆమె దేహం. అతని వీపు మీద బిగుసుకుపోయిన ఆమె పిడికిలి స్పర్శ తెలియగానే ఆద్య భయాలని ఒక్కసారిగా గుర్తొచ్చి తప్పు చేస్తున్నానేమోనన్న భావన హృదయం నిండా ఉండగానే నెమ్మదిగా ఆమె నుండి దూరం జరిగి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక సారీ అని చెప్పలేక తల కిందకేసి చేతులను నడుముకి ఆంచుకుని వెనక్కి తిరిగాడు. అతని మనసంతా ఏదోలా ఉంది. అది ఆద్యని పూర్తిగా సొంతం చేసుకోలేకపోతున్నందుక, లేక ఆమె భయాలన్నిటినీ దాటేలా అతను చేయలేకపోతున్నందుక ఏమో అర్థం కావట్లేదు. ఏ మూలనైనా దీన్ని ఒకవేళ కామం అనుకోవాలా? ఆ ప్రశ్నకి భయం వేసింది. ముమ్మాటికి కాదేమో. కామాన్ని తీర్చుకోవటానికి ఓ ఆడదాని శరీరం చాలు. అది కామమే అయితే అక్కడ ఆద్య ఉండక్కర్లేదు. కానీ అతను ఆద్యాన్ని తప్ప మరో అమ్మాయిని కనీసం తాకలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఆ అమ్మాయి తన భార్య, తన ప్రేయసి, తన కోసం తనతో వచ్చేసిన తన ప్రతి క్షణంలో భాగస్వామి. ప్రపంచంలో అందమంటూ ఉంటే అది ఆద్యే. ఆమె తప్ప ఎవరు ఆడవాళ్ళు కాదేమో. ఆమె పక్కన నిలబడడంతో పాటుగా ఆమెతో జీవితాన్ని పంచుకోవటం, సంతోషాలు అనుభవించడం అన్నీ అతని ఆశలో భాగమే. ఇక ఉక్కిరి బిక్కిరి చేస్తూ తన లోపల తనని నిల్వనివ్వని సౌందర్యం ఆమె సొంతం. మనం ఎప్పుడూ శరీరంతో ప్రేమలో పడలేము. ఆత్మని ఆరాధిస్తాం, కనబడని మనసునే ప్రేమిస్తాం. అప్పుడు ఆ శరీరానికి సంబంధించిన ప్రతి అంగుళం మన కంటికి అద్భుతమే. అక్కడున్నది ఆద్య, అతను ఎంతగా ఆరాధించిన ప్రేయసి. ప్రపంచంలో ఏ ప్రియుడికి ఇలా తప్పు కాని తప్పుని చేశానన్న అనుభూతి కలగదేమో. ముఖం చూపించలేకపోయాడు ఆకాష్. ఆద్యకి వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఆమెతో కాసేపటి క్రితం పొందిన అనుభవం ఇంకా చల్లారలేదని అతని తడి పెదవులు చెప్తూ ఉంటే ఇటుగా అద్దంలో ఎదురుగా కనబడుతున్న ఆద్య గోడకు అనుకుని అతని వంక చూస్తూ ఉంటే అడుగు ఎటు వేయాలో తెలియక ఆశ్చర్యపోయాడు ఆకాష్. కాసేపటికి మహోన్నతమైన కని విని ఎరగని ఓ ప్రియుడి పెనుగులాట తర్వాత ఇక నిలబడలేక ఆమెను ఒంటరిగా వదిలి బయటికి వెళ్ళలేక పాదాన్ని తిప్పబోతున్న ఆకాష్ ని పరిగెత్తుకుంటూ వెళ్లి హత్తుకుంది ఆద్య. అతని గుండెల మీద తాకుతున్న ఆమె అరచేతులను విడదీసి ఎదురుగా తిరిగి ఏడుస్తుందేమో అనుకుని సారీ చెప్పబోతూ సా అని అనడంతో అతని గొంతు మోగబోయింది. ఆద్య ముద్దు పెట్టుకోవడం చూసి ఆశ్చర్యపోతూ సందిగ్ధంలో ఉండి వణుకుతున్న అతని అరచేతులను తీసి నడుముకి ఆంచుకుంది ఆద్య. అతని పెదవులు ఆనందంతో నవ్వటం, ఆమె కన్నులు మొత్తుగా మూతపడడం ఒకేసారి జరిగిపోయాయి. ఆకాష్ ప్రేమ అనంతం. అలాంటి ప్రేమ దొరకడం ఏ అమ్మాయికైనా అదృష్టమే. గాఢంగా ప్రేమించిన ఆమెకు దూరంగా ఉండటం నరకంగా అనిపించినా భర్తన్న అధికారంతో ఆమెను వశం చేసుకోవాలని ఏనాడు అనుకోలేదు అతను. అంతటి ప్రేమకు ఆద్య ఏమివ్వగలదు? అతనిలా
అంతలా తిరిగి అతన్ని ప్రేమించగలదా? ఒకవేళ ప్రేమించినా అతనిలా చూపించగలదా? ఆకాష్ని తను ప్రేమిస్తుందన్న సాక్ష్యం కోసం అతనిలా ఆమె 5 ఏళ్లు చూడలేదు కదా, కానీ ఆ 5 ఏళ్ల దూరాన్ని చెరపగలదు కదా. ఇది తప్ప ఆమె ప్రేమను వ్యక్తం చేసుకోవటానికి ఉన్న మరో దారి ఇది. అతనితో కలిసిపోయి ఆ జీవితంతో కరిగిపోవటానికి మించిన ఆనందం ఏముంటుంది? ఆమె కోసం అడ్డంకులన్నీ దాటి కాలానికి ఎదురు నిలిచిన అతని కోసం కనీసం భయాలను దాటలేదా? దాటాలి అనుకుంది, దాటగలిగింది. ఆమె జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు ఆద్య. ఆమె సరేనందన్న సంతోషం ఆకాష్కి ఎంత ఎంత ఆనందంగా ఉందో, కానీ అతని ప్రతి చెమట చుక్కలో తడిసిపోవటం ఆమెకి ఎంతో ఆనందంగా ఉంది. అతని ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో పగటి కలలు నిద్రలు గడిపిన ఆ గదిలోనే, ఆ గాలుల సాక్షిగా, ఆ జ్ఞాపకాలు ఎదురుగా, ఆమె మసక వెలుతురు సమక్షంలో అతనిలో కలిసిపోయింది ఆద్య. అతని కళ్ళలోకి గాఢంగా చూస్తూ నొప్పి నుండి పుట్టిన నవ్వు ఆనంద బాష్పాలను వెదజల్లుతూ ఉంటే ఆద్య కళ్ళు వర్షించి గుటక మింగుతూ కళ్ళను గట్టిగా మూసుకోగా ఆమె హృదయం తీయటి సంగీతాన్ని అలిపించింది. ఆకాష్ గుండెల మీద నిద్రపోగా ఆమె తల మీద చెయ్యేసి నిమురుతూ ఆకాష్ నిద్రపోయాడు. అలా నిద్ర బహుశా ఇంతకు ముందెప్పుడు అతను దరిచేరి ఉండదు. కాసేపటి తర్వాత కన్నులు తెరిచింది తను. తలెత్తి ఆకాష్ ముఖం చూసి అతని ముంగురులను సర్దుతూ ఉండగా మేల్కొన్నాడు తను. ఆమెను చూసి చిన్నగా చిరునవ్వు నవ్వి దగ్గరికి లాక్కోగా కాస్త పైకి జరిగి అతని బొగ్గ మీద ముద్దు పెట్టుకుని అతని కళ్ళల్లోకి చూస్తూ చాలా బర్త్డే విషెస్ అని అడిగింది కనుబొమ్మలెగరేసి. ఆమె మాటతో ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని చాలవు, రోజూ కావాలి అన్నాడు తను. దాంతో కళ్ళు పెద్దవి చేసి నోరు తెరుస్తూ చి ఇడియట్ అని అతన్ని కొడుతూ నవ్వింది తను. కొడుతున్న ఆమె చేతులను ఆపడానికి ప్రయత్నిస్తూ ఆ గదిలోని కొన్నేళ్ల నిశ్శబ్దం అంతా ఒక్కసారిగా మొక్కలయ్యేలా ఆద్యతో కలిసి నవ్వాడు ఆకాష్. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.